మనకి ఇవ్వబడినటువంటి ఆరాధన వర్తమానంలో భాగంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. పాత నిబంధన గ్రంథంలో 348వ పేజీ. సర్వజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఈ యొక్క లేఖన భాగనాల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరొకసారి ఈ పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధికి రావటానికి, నీ సన్నిధిలో సియోనులో నిన్ను ఆరాధించటానికి, నీ ప్రసన్నతను చూడటానికి, మీరు మా కొరకు చేసిన గొప్ప కార్యాలను తండ్రి మీరు వివరించుచుండగా, నీ వాక్యము ద్వారా ప్రకటించుచుండగా, ఆ యొక్క రక్షణ కార్యాలను బట్టి నిన్ను స్తుతించటానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు మాకు అనుగ్రహించిన సంతోషాన్ని బట్టి, కీర్తనల ద్వారా నీ ఘనమైన నామాన్ని కీర్తించటానికి, మహిమపరచటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆ రీతిగానే మరొకసారి మీరు మాకు చేసినటువంటి మేలులను బట్టి, మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీ యొక్క సన్నిధిలో నిన్ను సన్నుతించి నీ నామాన్ని మహిమపరచటానికి, నిన్ను కీర్తించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి మాకు చక్కటి అవకాశాన్ని దయచేసి ఉండగా తండ్రి, ఇవ్వబడినటువంటి ఈ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి నిన్ను స్తుతించగలగటానికి, ఆరాధించగలగటానికి యోగ్యమైనటువంటి మనసు మాకు అందరికీ కూడా దయచేయమని ఈ ఉదయకాల సమయమందు తండ్రి నీ యొక్క పక్షముగా నిలవబడుచుండగా నీ మాటను ప్రకటించటానికి, నీ మాటను తెలియచేయటానికి యోగ్యత, అర్హత ఏమాత్రము లేనటువంటి వాడను ప్రభువా. నీ కృపను బట్టి నీ పక్షముగా నిలవబడుతున్నాను. నాకు సహాయం దయచేయండి. నీ మాటను నా యందు ఉంచి నన్ను మరుగుపరిచి కూడి వచ్చిన నీ ప్రజలందరితో కూడా మీరు మాట్లాడి నిన్ను ఆరాధించగలగటానికి, నిన్ను స్తుతించగలగటానికి యోగ్యమైనటువంటి మనసును, హృదయము అందరూ కలిగి నిన్ను ఆరాధించటానికి సహాయము దయచేయమని మీ యొక్క పక్షంగా నిలవబడుతుండగా నన్ను నీ ఆత్మచేత అభిషేకించమని, నాకు తండ్రి కావలసిన మీ యొక్క సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలను మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుని ఆరాధించటానికి దేవుడు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఇక ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే, సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అని ఇక్కడ ఒక కార్యమును బట్టి దేవుని స్తుతించవలసినటువంటిదిగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఈ యొక్క లేఖములను వ్రాసింది ఎవరు అంటే, ఈ యొక్క మాటలను తెలియచేసింది ఎవరు అంటే దేవుని ఇష్టానుసారుడైనటువంటి దావీదు. దావీదు దేవుణ్ణి ఆరాధించటాలలో మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించినటువంటి రీతిగా మరి ఏ భక్తుడు కూడా దేవుణ్ణి ఆరాధించలేదండి. దేవుని యొక్క సముఖంలో కోట్ల కొలది దేవదూతలు కలరని దర్శనంలో చూసినటువంటి యోహాను తాను రాసిన ప్రకటన గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో వాటి యొక్క లెక్క ఎంత అంటే 20 కోట్లు అని ఒక లెక్కను తెలియచేశారు. కానీ ఇంకా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల యొక్క సంఖ్య ఎంత అంటే అది లెక్కింపలేనటువంటి కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో ఉన్నారు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరినీ కూడా
3 భాగాలుగా విభజించి వారికి కొన్ని పనులను దేవుడు అప్పగించటాన్ని మనం చూడగలం. ఒక భాగముని దేవుణ్ణి ఆరాధించటం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది. మరొక భాగము దేవుని కొరకు యుద్ధాలు చేయటం కొరకు ఏర్పాటు చేయబడింది. మరొక భాగము దేవుని సంబంధమైనటువంటి వర్తమానాలు, దేవుని శుభవర్తమానాలు పరలోకములో నుండి భూలోకమునకు వచ్చి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలకు తెలియచేయుట కొరకు, అంటే సమాచారమును అందించుట కొరకు దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. దేవుని యొక్క సమాచారమును, దేవునికి వచ్చినటువంటి వర్తమానమును, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు, శుభకార్యాలు అన్నింటినీ తెలియచేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవదూతల సమూహము మీద మరి ప్రధానిగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడంటే గబ్రియేలు దేవదూత. ఆ గబ్రియేలు దేవదూత మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పుట్టుకకు మునుపు కన్యకైనటువంటి మరియ యొద్దకు పంపించబడి మరి తెలియచేసినటువంటి శుభవర్తమానాన్ని మనం నూతన నిబంధన లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూడగలం. ఆ రీతిగానే దేవుని పక్షంగా యుద్ధము చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ సమూహం మీద, ఆ గుంపు మీద, ఆ దేవదూతల మీద ఒక ప్రధాన దేవదూతగా మికాయేలును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మికాయేలు దేవదూతను మనం దానియేలు గ్రంథంలో చూడగలం. దేవుని పక్షముగా నిలవబడి దానియేలు ప్రార్థించినప్పుడు, దానియేలు యొక్క ప్రార్థన మొదటి దినమందే దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ ఆ దేవుని సన్నిధిలో నుండి దానియేలుకు సమాధానమును దయచేయమని దేవుడు తెలియచేసినప్పుడు ఆ సమాధానమును పట్టుకుని దానియేలు దగ్గరకు రాబోతున్నటువంటి దేవదూతను ఆ యొక్క పారసీకపు రాజ్యాధిపతి అనగా అపవాది ఎదిరించి ఆ సమాధానమును ఆ యొక్క దానియేలుకు అందకుండా అడ్డగించుచున్నప్పుడు ఆ మికాయేలు ఆ గాబ్రియేలు పక్షముగా నిలబడి యుద్ధం చేయటాన్ని మనం దానియేలు గ్రంథంలో చూడగలం. అదే రీతిగా 3వ సమూహాన్ని లేదా 3వ భాగమైనటువంటి దేవదూతలను మనం చూసినట్లయితే ఈ దేవదూతలు దేవుని ఆరాధించటం కోసం దేవుని సముఖంలో ఏర్పాటు చేయబడింది. దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవదూతల మీద అధిపతిగా లూసిఫర్ అనేటువంటి దేవదూతను, అంటే లూసిఫర్ అనేటువంటి పేరు మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడదు, కానీ మనం అర్థం చేసుకుంటానికి ఆ దేవదూతకు ఒక పేరు ఇవ్వబడింది. ఆ ఇవ్వబడినటువంటి పేరే లూసిఫర్. అలా దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి, దేవుని మహిమపరచటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవదూతల మీద ప్రధానిగా ఉండి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అభిషేకించి తన సముఖమందు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆ లూసిఫర్ అనేటువంటి దేవదూతకి అనుగ్రహిస్తే ఆ దేవదూత యొక్క హృదయంలో కలిగినటువంటి అతిశయాన్ని బట్టి, గర్వాన్ని బట్టి ఆ పరలోకంలో నుండి త్రోసివేయబడటం, అది తనతో ఉన్నటువంటి ఆ దేవదూతలను కూడా మోసగించి వారిని కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి రీతిగా వారిని ప్రేరేపించి ఆ సమూహంతో సహా పరలోకంలో నుండి భూలోకంలోనికి త్రోసివేయబడటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవదూతల సమూహంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ దేవదూతలు అందరూ కూడా పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే దేవదూతలు త్రోసివేయబడ్డారన్న సంగతిని ఎరిగినటువంటి దావీదు ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవదూతలు దేవుని సముఖంలో లేరు కనుక దేవుణ్ణి నేను ఆరాధించి ఆ దేవదూతలు పోగొట్టుకున్నటువంటి స్థానాన్ని నేను పొంది ఈ భూమి మీద దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ దేవునికి ఇష్టడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించటానికి దావీదు ఇష్టపడుతూ ఉండేటువంటి వాడు. దావీదు యొక్క జీవితంలో దినమునకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నది. దావీదు ఎంత గొప్ప గాయకుడు అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక గీతము రాసి దానికి స్వరకల్పన చేసి దానిని బట్టి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, మరి దేవుని ఇష్టానుసారైనటువంటి మనుషుడిగా దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దావీదే ఈ యొక్క ఆరాధన, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి ఈ యొక్క మాటలన్నిటినీ కూడా రాసి ఈ మాటలన్నిటినీ కూడా ప్రధాన గాయకుడుగా ఉన్నటువంటి ఆసాపు అతనికి అప్పగించి మరి ఈ యొక్క మాటలన్నిటినీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు.
అలా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఈ యొక్క మరి అధ్యాయంలో రాయబడినటువంటి ఈ లేఖన భాగమే మరలా మనకి 96వ కీర్తనలో కనబడుతుంది. ఈ మాటలన్నిటినీ తీసుకువెళ్ళే 96వ కీర్తన రాయటం జరిగింది. 96వ కీర్తనలో 13 వచనాలు ఉంటాయి. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉన్నటువంటి ఈ 10 వచనాలన్నీ కూడా మరలా 96వ కీర్తనలో మనం చూడగలం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క 96వ కీర్తనే కానివ్వండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖన భాగాల యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించుట. ఆయన సన్నుతించండి, ఆయన రక్షణను ప్రకటించండి అన్నారు. ఆయన ప్రకటించటానికంటే ముందుగా ఆయన మనకు చేసినటువంటి రక్షణను బట్టి ఆయన్ని స్తుతించటానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను బట్టి దేవుని స్తుతించటానికి మరి మన పట్ల చేసినటువంటి మేలులు, దావీదు తన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, తనకిచ్చినటువంటి రక్షణను బట్టి, సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, ఆయన కలగజేసినటువంటి రక్షణను బట్టి అనుదినము ఆయనను ప్రకటించుడి, ఆయనను స్తుతించుడి అని మరి ఆనాటి ఇశ్రాయేలు జనాంగమునకు తెలియచేసి, తాను దేవుణ్ణి ఆరాధించటమే కాదు కానీ తన ప్రజలైనటువంటి వారు కూడా దేవుణ్ణి ఆరాధించినట్లుగా వారికి సేవ చేసి, తన తరము వారికి సేవ చేసి నిద్రించినని దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించటానికి, లేదా మన పట్ల చేసినటువంటి కార్యాలు ఏమై ఉన్నాయో ఆ కార్యాలను తెలుసుకొని ఆ కార్యాలను ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి, ఆయన కలగజేసినట్టు గొప్ప రక్షణను బట్టి ఆయనను సన్నుతించి ఆయన రక్షణను ప్రకటించటానికంటే ముందుగా ఆయన రక్షణను బట్టి ఆయన్ను ఆరాధన చేయటానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మరి ఆయనను ఆరాధించటానికి మనము మన పట్ల చేసినటువంటి ఆయన కార్యాలు, మనకు రక్షణను అనుగ్రహించటానికి ఆయన చేసినటువంటి ఆ కార్యాలను ఒక్కసారి మనం క్లుప్తంగా ధ్యానం చేసి ఆ లేఖన భాగముల ద్వారా మరి దావీదు దేవుణ్ణి ఆరాధించినటువంటి రీతిగా మనము కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి మొట్టమొదటిగా మన పట్ల ఆయన చేసినటువంటి కార్యములను తెలుసుకొనుట కొరకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకొని ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసి ఆ యొక్క లేఖన భాగాల ద్వారా మనకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం తెలుసుకున్నటువంటి వారమై దావీదు దేవుణ్ణి ఆరాధించినటువంటి రీతిగా మనము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేనివారై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా ఆ కాలమందు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన జీవితాల్లో లేక మునుపు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మనం ఎరుగక మునుపు మనము ఎలాగున్నాం, మన పూర్వస్థితి ఎలాగున్నది అంటే BC, బిఫోర్ క్రైస్ట్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన జీవితాల్లో రాకమునుపు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేటువంటి గొప్ప మరి అలంకారమును మనం పొందక మునుపు మన జీవితం ఎలాగున్నది అంటే, ఆ కాలమందు మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాము, ఇశ్రాయేలుతో సమాన వారసత్వం లేదు. ఇశ్రాయేల్ అయినటువంటి వారు గొప్పవారుగా, మనం అన్యజనులుగా, తృణీకింపబడిన వారుగా, మనం ఏమాత్రము కూడా ఎన్నికలేనటువంటి వారుగా, అంటరానిటువంటి వారుగా కూడా మనం ఉన్నాం. మనము ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానాలు లేవు మనకి. ఒకప్పుడు మన జీవితం ఎలాగున్నది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టక మునుపు, లేదా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని మనం పొందక మునుపు మన యొక్క జీవితం ఎలాగున్నదంటే, వాగ్దానాలు లేవు, నిబంధన లేదు, వాగ్దానాలు లేవు.
నిరీక్షణ లేనటువంటి వారమే, లోకమందు దేవుడు లేనటువంటి వారమే క్రీస్తునకు దూరస్తులుగా ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనడి. మన పూర్వస్థితి ఎలాగున్నదంటే మనము క్రీస్తునకు దూరస్తులుగా ఉన్నాం. లోకమందు దేవుడు లేని వారముగానున్నాం. లోకమందు దేవుడు లేని వారముగా ఉన్నాం కనుకనే ప్రతి దానిని కూడా దైవముగా భావించి ఆ దైవము వల్ల మనకు మేలు కలుగుతుందేమోనన్నటువంటి ఉద్దేశంతో ప్రతి దానిని కూడా మనం దైవముగా భావించి నిజమునకు దేవుడు కానిటువంటి వాటిని ఆరాధించినటువంటి వారం, నిబంధన లేనటువంటి వారము, వాగ్దానాలు లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారము, పరజనులుగా ఇశ్రాయేలుతో సహపౌరులుగా లేనటువంటి వారం. మరి ఇటువంటి స్థితిలో క్రీస్తునకు ఎప్పుడైతే దూరస్తులుగా ఉన్నామో, దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో లేకుండా పోయాడో, నిజమైనటువంటి దేవుడిని మనం ఎప్పుడైతే తెలుసుకొనకుండా ఉన్నామో అప్పుడు మన స్థితి ఎలాగున్నది అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మొట్టమొదటిగా పూర్వమందు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన జీవితాలలో లేక మునుపు మనం ఎలాగున్నామంటే దేవుడు లేని వారముగానున్నాం, నిరీక్షణ లేని వారముగానున్నాం, వాగ్దానాలు లేనటువంటి వారముగానున్నాం. మరి క్రీస్తునకు దూరస్తులుగా ఇశ్రాయేలుతో సహపౌరులు కానటువంటి వారముగానున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే పూర్వమందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లోకి రాకమునుపు, ఆయన యొక్క రక్షణను మనము పొందక మునుపు మనం ఎలాగున్నామంటే పూర్వమందు చీకటి అయి ఉన్నాం. ఎక్కడున్నామంటండి? చీకటిలోనున్నాం. చీకటిలోనున్నటువంటి వారికి గ్రుడ్డి వారికి తేడా ఏం లేదండి. గ్రుడ్డి వారికి చీకటిలో ఉన్నటువంటి వారికి తేడా ఏమిటంటే చీకటిలో ఉన్నటువంటి వారికి కన్నులు ఉంటాయి కానీ ఏది కనబడదు. గుడ్డివాడికి కన్నులు ఉండవు, ఏది కనబడదు. గుడ్డివాడి యొక్క స్థితిని మనం గమనించినట్లయితే గుడ్డివాడికి వాడు వెళుతున్నటువంటి మార్గం ఎట్లా ఉంటుందో వాడికి తెలియదు. వాడు వెళుతున్నటువంటి మార్గంలో గుంటుందో నుయ్యి ఉందో వాడికి తెలియదు. వాడు వెళుతున్నటువంటి మార్గంలో ముళ్ళులు ఉన్నాయో పాములు ఉన్నాయో వాడికి తెలియదు. వాడి ముందు ఆశీర్వాదం ఉన్నా తెలియదు. వాడి ముందు 1 కేజీ బంగారం ఉన్నా అది బంగారం అని అతనికి తెలియదు. డబ్బులున్నా తెలియదు. విలువైనటువంటి రత్నాలు మాణిక్యాలు ఏమున్నా అతనికి తెలియదు. ఎందుకంటే అతడు చూడలేదు కనుక. పూర్వమందు మన యొక్క పరిస్థితి కూడా అదే. మనము మన ఎదుట ఉంచబడింది ఏదో మనకు తెలియదు. మనం ఏ మార్గంలో వెళుతున్నామో మనకు తెలియదు. గుడ్డివాడిని చేయి పట్టుకుని నడిపించాల్సినటువంటి పరిస్థితి. ఆ గుడ్డివానికి తన్ను చేయి పట్టుకుని నడిపించేటువంటి వారు ఎవరో కూడా అతనికి తెలియదు. పూర్వమందు మన పరిస్థితి కూడా అదే. దేవుణ్ణి ఎరగనప్పుడు మన పరిస్థితి కూడా అదే. మనం ఎవరి చేత నడిపింపబడుతున్నామో మనకు తెలియదు. ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. మనం ఆరాధించేటువంటి వారికి జీవం ఉన్నదా? మనం ఆరాధించేటువంటి వారు మన ప్రార్థనలు ఆలకిస్తున్నారా? మనం ఆరాధించేటువంటి వారు మన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహిస్తున్నారా లేదా అనేటువంటిది మనకి తెలియదు. పూర్వమందు చీకటిలో ఉన్నటువంటి వారం, చీకటిలో ఉన్నటువంటి వారు గుడ్డివారితో సమానం. గుడ్డివారికి కన్నులుండవు. ఆ గుడ్డివారు తాము ఎలాగున్నామో వారికి తెలియదు. ఏమి ధరించుకున్నామో కూడా తెలియదు. ఏ రంగును కూడా వాళ్ళు చూడలేరు. చీకటిలో ఉన్న మన బ్రతుకులు కూడా అంతే. చీకటిలో ఉన్న మన జీవితాలు కూడా అంతే. మనము కూడా పూర్వమందు దేవుని ఎరగక మునుపు ప్రభువైన యేసుక్రీస్తును మన జీవితాల్లో ఆహ్వానింపక మునుపు మన జీవితం కూడా అట్టి రీతిగానే ఉన్నది. మనం ఎటువంటి వారమో మనకు తెలియదు. మనకు మనమే పరిశుద్ధులు అనుకొని, మనకు మనమే నీతిమంతులు అనుకొని, మన స్వనీతిని ఆధారం చేసుకొని నడుచుకొనుచు మనం ఏ మార్గంలో వెళుతున్నామో మనకు తెలియదు. మనల్ని నడిపించే వాళ్ళు ఎవరో తెలియదు. మనకు మేలు చేసేవాళ్ళు తెలియదు. మనకు కీడు చేసేవాళ్ళు తెలియదు. అది మన పూర్వపు స్థితి. మొదటేమో మునుపు మనము క్రీస్తునకు దూరస్తులుగానున్నాం, దేవుని లేనివారమై ఉన్నాం, నిరీక్షణ లేనివారమై ఉన్నాం, వాగ్దానాలు లేనివారమై ఉన్నాం, ఇశ్రాయేలుతో సహపౌరులు కానటువంటి వారంగానున్నాం. రెండవదిగా మనము చీకటిలో ఉన్నటువంటి వారం. చీకటిలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో గుడ్డివారి వలె మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే 4వ అధ్యాయము 17వ వచనం, 4, 17, 18 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంటే ఎవరి గురించి ఇక్కడ తెలియచేయబడుతున్నదండి? అన్యజనులు. క్రీస్తుని ఎరుగక మునుపు మనము కూడా అన్యజనులమే.
క్రీస్తుని ఎరుగపు మునుపు మనము కూడా అన్యజనులమే. వారైతే అందమైనటువంటి, అందము అంటే బ్యూటిఫుల్ కాదండి, బ్లైండ్. వారైతే అందమైనటువంటి మనసు కలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతను జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇక్కడ కాముకత్వం అనేటువంటి పదాన్ని తొలగించి పాపమని పెట్టుకుందాం. మనం పూర్వమందు దేవుడు లేనప్పుడు చీకటిలో నుండి మన యొక్క జీవితం ఎలాగున్నదంటే మనలను మనమే పాపమునకు అప్పగించుకున్నటువంటి వారం. బ్లైండ్ మనసుతో, గుడ్డి మనసుతో, మన హృదయ కాఠిన్యముతో, మనలో ఉన్నటువంటి అజ్ఞానము వలన దేవుని యొక్క జీవములో నుండి తొలగిపోయి మన హృదయం యొక్క వ్యర్థతను అనుసరించి మనలను మనమే పాపమునకు అప్పగించుకున్నాం. పాపమునకు మనలను మనమే అమ్మివేసుకున్నటువంటి స్థితి. మొదటిగా దేవుడు లేనటువంటి వారము, రెండవదిగా చీకటిలో ఉన్నటువంటి వారము, మూడవదిగా మనలను మనమే అమ్మివేసుకున్నటువంటి వారము, మనలను మనమే అప్పగించుకున్నటువంటి వారం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులని వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకునేటిరి. మునుపు అనగా క్రీస్తు లేనప్పుడు మనం నడుచుకున్నాం. ఎవరి వలన మనం నడిపింపబడ్డాం? అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించు అధిపతి అనగా అపవాది చేత నడిపింపబడ్డాం. చీకటిలో ఉన్నటువంటి మనలను ఎవరు నడిపిస్తున్నారో మనకు తెలియదు. మనల్ని నడిపించినటువంటి వాడు అపవాది. అపవాది ఎక్కడికి నడిపిస్తాడు మనల్ని? తానుండేటువంటి ఆ నిత్యమైనటువంటి నరకము వైపు మనల్ని నడిపిస్తున్నాడు. మునుపు మనల్ని నడిపించినటువంటి వాడు అపవాది. వాయుమండల సంబంధమైన అధిపతి చేత మనం నడిపిస్తూ ఉన్నాం. అలా వాయుమండల సంబంధమైన అధిపతి చేత నడిపింపబడుతూ 3వ వచనంలో వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, మునుపు నడుచుకున్నాము, మునుపు ప్రవర్తించాం. ఎలా ప్రవర్తించాం? మన కంటికి కనబడిన దాన్ని చూసాం. మనము ఏమి చేయాలనుకుంటున్నామో దాన్ని చేసాం. మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు ఏమైపోయాం తెలుసా? చూడండి ఏమైపోయామో. 3వ వచనంలోనే మరొకసారి చదువుకుందామండి ఆ లేఖన భాగాన్ని. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఈ రీతిగా మనం అపవాది చేత నడిపింపబడుతూ మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని దృష్టిలో మనం ఏమైపోయాం? పాపులముగా, అపరాధములుగా తీర్చబడి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసినటువంటి వారముగా, తీర్పులో నిలబడాల్సినటువంటి వారముగా ఉన్నాం అపరాధముల చేత. అందుకని 1వ వచనంలో అంటారు, 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారు. మనం ఎలాగొన్నామంటే అండి, మునుపు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి. దేవుని దృష్టిలో మనకి అసలు బ్రతికి ఉన్నామన్న సంగతి తెలియదు. దేవుని దృష్టిలో చచ్చిపోయినటువంటి వారు ఈ లోకంలో అపవాది చేత నడిపింపబడుతూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు అపవాది తానున్నటువంటి స్థలంలో మనల్ని తీసుకువెళ్ళటానికి, తనకు విధింపబడినటువంటి శిక్షలో మనను కూడా పాలిభాగస్తులు చేయటానికి, తను ఏ రీతిగా అయితే నిత్యమైనటువంటి నరకంలో ఆరిన అగ్ని చేత కాల్చివేయబడటానికి, దేవుని చేత త్రోసివేయబడటానికి అది సిద్ధముగా ఉన్నది కనుక తాను వెళుతూ తనతో పాటు దేవుని పోలిక కలిగినటువంటి వారు, దేవునికి ఇష్టలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి మనలను కూడా తీసుకొని వెళ్ళటానికి మనలందరినీ కూడా దేవుని ఉగ్రతలో నిలబెట్టింది. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఏం చేశాడు?
మన మీద మన దోషములను మోపక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలను మనం చూసినట్లయితే, మన కొరకు దేవుడు చేసినటువంటి కార్యం, పూర్వమందు మనం ఏమై ఉన్నామో ఇప్పటి వరకు మనం చూసాము. పూర్వమందు దేవుడు లేనటువంటి వారము, పూర్వమందు చీకటిలో ఉన్నటువంటి వారము, పూర్వమందు మనల్ని మనమే పాపమునకు అప్పగించుకున్నటువంటి వారు, పూర్వమందు మనము మరి అపవాది చేత నడిపింపబడుతున్నటువంటి వారు, పూర్వమందు మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వారముగా మనమందరము కూడా దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి వారముగా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మన దోషములను బట్టి మనం శిక్షించినట్లయితే, మన దోషములను మన మీద మోపినట్లయితే, మన దోషము వలన వచ్చేటువంటి శిక్ష, ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అది దేవుడు ఎరిగినటువంటి వాడే. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన అపరాధములను, మన పాపములను, మన దోషములను, మన అవిధేయతలను మన మీద మోపక ఏం చేశాడో తెలుసండి. చూడండి ఏం చేశాడో చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించును. దేవుని ఎదుట మన ఉగ్రతా సంబంధమైన పాత్రలుగా ఉంటే, ఉగ్రతను మన మీద కుమ్మరించవలసినటువంటి దేవుడు ఉగ్రతను కుమ్మరించకుండా మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఎలా సమాధానపరుచుకున్నాడు? 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాపము లేనటువంటి వాడు మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. ఇంతకుముందు పోయిన వారం మనం ఆరాధన వర్తమానంలో మనం విన్నాం, మన కొరకు మన ప్రభువు ఏ కార్యాలు చేశాడో, మన కొరకు మన ప్రభువు ఏ రీతిగా తాను అప్పగించుకున్నాడో, ఏ రీతిగా మరి తృణీకరింపబడ్డాడో, వాటన్నిటిని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగినటువంటి వాడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయనను ప్రధాన యాజకులు విచారించినా పాపము కనబడలేదు, పిలాతు విచారించినా పాపము కనబడలేదు, హేరోదు విచారించినా ఆయనలో పాపం కనబడలేదు. ఆయనను విడిపించాలని ఎన్ని మారులు విచారించినా ఆయనలో ఏ పాపము కనబడలేదు. మరి ఏ పాపము కనబడకపోయినప్పటికీ ఆయనకు ఎందుకు శిక్ష విధించారంటే, పాపము ఆయనలో కనపడలేదు, కానీ ఆయన మీద పాప భారము మోయబడి ఉన్నది. ఆయనలో పాపము కనబడట్లేదు, ఆయన మీద మోపబడినటువంటి పాపము, ఆ పాప భారాన్ని బట్టి ఆయన నిర్దోషి అయినప్పటికీ, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ, ఆయన మచ్చలేనటువంటి గొర్రెపిల్ల అయినప్పటికీ కూడా ఆయన శిక్ష విధింపబడవలసి వచ్చింది, ఆయన సిలువకు అప్పగింపబడవలసి వచ్చింది. కారణం ఏమిటంటే మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన పాపం అయ్యాడు. మన పాపము ఎంతటి భయంకరమైనది అంటే, ఆ యొక్క ధవళవర్ణుడు, ఆ రక్తవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అగ్నిజ్వాల వంటి కన్నులను కలిగి, అపరంజిని కోలినటువంటి పాదములను కలిగి, మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ రూపాంతరమైనటువంటి కొండ మీద ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులు ఆ దర్శనమును చూడలేక ఏమైపోయారు? భయముతో వణుకుతూ చచ్చినటువంటి వారి వలె వాళ్ళు భూమి మీద పడిపోయి ఉన్నారు. ఆయన ఎదుట, ఆయన ప్రభావం ఎదుట, ఆయన మహిమ ఎదుట, ఆయన యొక్క మరి పరలోకపు మహిమ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవలేడు. అటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము కల్వరి శిలువలో మన పాప భారమునంతటిని మోయిచున్నప్పుడు ఆయన ఎలాగ మారిపోయాడు అనేటువంటి విషయాన్ని యెషయా భక్తుడు తెలియచేస్తున్నాడు. 53వ కీర్తనలో ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా, వ్యాధి అనుభవించినటువంటి వాడిగా, వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. మనుషులు చూడనొల్లనటువంటి వారిగా మారిపోయాడు. కారణం ఏంటంటే, అంతటి మరి
ఆ యొక్క ధవళవర్ణుడు రక్తవర్ణుడు అయినటువంటి వాడిని మన పాపంలో ఏం చేసిందంటే చూడనల్లనేటువంటి వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేటువంటి వాడిగా, ఒక వ్యాధిని అనుభవించేటువంటి వాళ్ళు వారి యొక్క శరీరమును కానీ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వారు దినదినము క్షీణించిపోతూ ఉంటారు. దినదినము వారి శరీరం కృషించిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిస్థితి కూడా అలాగనే కనబడుతూ ఉన్నది. ఆనాటి జనులందరూ కూడా ఆయన చూచినప్పుడు ఆయనకేదో రోగం వచ్చి ఆయన క్షీణించిపోతున్నటువంటి మనిషిలాగా వారికి ఎదుట కనబడ్డాడు. కారణం ఏమిటి అంటే మన పాపములు ఆయనను ఆ రీతిగా మార్చివేశాయి. ఆ రీతిగా ఆయన చనిపోవటం దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే ఆయన ఆ రీతిగా మన పాపములు మోసుకొని చనిపోకపోయినట్లయితే మన జీవితాలకు ఏమి లేదు, రక్షణ లేదు. మనం ఇంకనూ చీకటిలో ఉండేటువంటి వాళ్ళము, ఇంకనూ దేవుడు లేనటువంటి వారముగా ఉన్నటువంటి వాళ్ళం, ఇంకనూ పాపమునకు అమ్మివేయబడినటువంటి వారముగా ఉండేవాళ్ళం, ఇంకనూ అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారముగా ఉండేవాళ్ళం, ఇంకనూ మరి అపవాది చేత నడిపింపబడుతూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మనకు తెలియకుండానే దేవుని ఉగ్రతలో నిలవబడి అపవాదికి వాని అనుచరులకు తీర్పబడుతున్నటువంటి ఆ తీర్పులో మనము కూడా అపవాది చేత నిత్య నరకానికి లాగి వేయబడవలసినటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. ఆ నరకంలో పడే అంతవరకు కూడా మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరు మనల్ని నడిపించారన్న సంగతి మనకి తెలియదు. లోకమందున్న మన సహోదరుల యొక్క పరిస్థితి కూడా అలాగునే ఉన్నదండి. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన పాపములను మన మీద మోపకుండా మన పాపములను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి ఆయన పొందినటువంటి గాయముల చేత, ఆయన కార్చినటువంటి రక్తము చేత, ఆయన చిందించినటువంటి ఆ రక్తము చేత, ఆయన ధారపోసినటువంటి ఆ ప్రాణము చేత మనల్ని ఏం చేశాడండి? మన పాపముల నుంచి మనకు విడుదల దయచేశాడు. మన పాపములకు పరిహారాన్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా మన పాపములకు ఆయన పరిహారము చేసినటువంటి కారణాన్ని బట్టి, ఈ రీతిగా మరి మన పట్ల చేసినటువంటి కారణాన్ని బట్టి మనము దేవుని ఇప్పుడు ఆరాధన చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. 103వ కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు. ఏం చేశాడంటే ఆయన చేసిన గొప్ప ఉపకారం ఏంటి చెప్పండి? మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపములన్నీ కూడా ఆయన భరించాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించినటువంటి దేవుడై ఉన్నాడు. మన సంకటములన్నిటినీ కూడా కుదిర్చినటువంటి వాడు. మన రోగములను, మన బాధలను, మన ఇబ్బందులను అటన్నిటినీ కూడా కుదిర్చినటువంటి దేవుడిగానున్నాడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించే దేవుడిగా ఉన్నాడు. సమాధిలోకి వెళ్ళిపోయి నిత్య నరకమునకు మనం పాత్రులమై ఉండగా కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఆ యొక్క కరుణను మన పట్ల చూపి ఉగ్రతను తన కుమారుడి మీదకి మళ్లించి ఆ ఉగ్రత ద్వారా సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి మనలను, నిత్య నరకములోనికి వెళ్ళవలసినటువంటి మన ప్రాణమును విమోచించి ఉన్నాడు. కరుణా కటాక్షములను మనకు కిరీటముగా పెట్టి ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో మన హృదయాలను తృప్తిపరిచాడు. ఒకప్పుడైతే శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు అతి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము చేత మోసపోయి చీకటిలో నుండి అపవాది చేత నడిపింపబడుతూ దేవుని దృష్టిలో చనిపోయి దేవుని ఎదుట తీర్పులో నిలబడి ఉగ్రతకు గురి కావలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా మనలను, మన పాపములను క్షమించి సమాధిలో నుండి విమోచించి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనమును నూతనపరచుచు మేలుతో మన హృదయాలను తృప్తిపరచుచున్నాడు. ఈ రీతిగా మన పట్ల ఆయన చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి భక్తుడైనటువంటి దావీదు తన ప్రాణముతో దేవుని స్తుతించాడు. ప్రాణమా సన్నుతించు అని చెప్పాడు. ఆ రీతిగా దేవుణ్ణి సన్నుతించి దేవుని స్తుతించినటువంటి దావీదు ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగంలో ఆయన అంటున్నటువంటి మాట, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఆయన చేసినటువంటి ఉపకారముల్లో దేనిని మరువవద్దు అని చెప్పి ఇంకా 10వ వచనంలో మనం చూసినట్లయితే మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు. ఏమండి, మన పాపాలను బట్టి ఆయన ప్రతీకారం చేశాడా? ఒకవేళ దేవుడే కానీ మన పాపములను బట్టి, మన అవిధేయతలను బట్టి ప్రతీకారం చెయ్యాలి అనుకుంటే ఏమవుతుందో తెలుసండి?
నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి భూమి అంతయు కూడా శవములుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆకాశం నుండి అగ్ని దిగి సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడినటువంటి పరిస్థితి. కానీ ఆయన మన పాపములను బట్టి ఏం చేయలేదు? ప్రతీకారం చేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశానికి ఎత్తెంతో ఎవరికన్నా తెలుసండి? ఎవరికీ తెలియదు. దేవుని యొక్క కృప మన పట్ల ఎంత ఉన్నదో ఎవరికి తెలియదు. ఇంకా ఏమంటున్నాడు అంటే, పడమటికి తూర్పు ఎంతో దూరమో, పడమటి నుంచి తూర్పుకు దూరం ఎంతో తెలుసండి? ఎవరికీ తెలియదు. భూమి యొక్క బరువు ఇంత ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు తెలుసుకోగలుగుతున్నారు. తూర్పునకు పడమరెంత దూరమో ఎవరికీ తెలియదు. భూమికి ఆకాశం అంత ఎత్తో ఎవరికీ తెలియదు. ఆయన కృప మన పట్ల ఎంతగా ఉన్నదో ఎవరికీ తెలియదు. ఆ కృప ఎంతగా ఉన్నదో మనకు తెలియాలంటే ఎవరి వైపు చూడాలి? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును చూచినట్లయితే ఆ ప్రేమ మనకు అర్థమవుతుంది, ఆ కృప మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంతగా మన పట్ల ఆయన మరి కృప చూపుతున్నాడో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆ ప్రాణ త్యాగాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకని తూర్పునకు పడమర ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనం పూర్వమందు ఏ స్థితిలోనైతే ఉన్నామో, ఏ పాపముల వలన పట్టబడ్డామో, ఏ పాపముల వలన దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసినటువంటి ఉన్నామో ఆ పాపములన్నిటినీ ఎంత దూరపరిచాడంటే తూర్పునకు పడమర ఎంత దూరమో ఎవరికీ తెలియదు. అంత దూరముగా మన అతిక్రమములను పారవేసి ఉన్నాడు. 13వ వచనంలో చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. తండ్రిలాగా మన పట్ల జాలిపడుతూ ఉన్నాడు. అంతేకాదు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని, మనం బలహీనులమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మన ఆయువు గడ్డివలేనున్నది. మన అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటునది ఎరగదు. ఇది మన యొక్క పరిస్థితి. మన యొక్క జీవితం ఎటువంటిదంటే గడ్డి పువ్వు లాంటిది. ఉదయకాలమందు మొలిచి చక్కటి అందముగా ఆకర్షణీయంగా తయారయ్యి ఎండ వేడిని తగలగానే ఒడిలిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. మన జీవితము నీటి బుడగ లాంటిది. మన జీవితం విసిరి వెళ్ళిన తర్వాత తిరిగి రాని గాలి లాంటిది. మన జీవితము పారబోయిన తర్వాత తిరిగి ఎత్తలేనటువంటి నీటి లాంటిది మన బ్రతుకు. అటువంటి మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మట్టి వంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పట్ల కృప చూపుతున్నాడు. తండ్రి తన కుమారులు ఎట్లా కృప చూపునట్లుగా ఆయన మన పట్ల కృప చూపుతున్నాడు. తూర్పునకు పడమరంత దూరముగా మన పాపములను పారవేశాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత ఎత్తున ఉన్నదో అంత ఎత్తుగా తన కృపను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి మనల్ని విమోచించాడు. పక్షిరాజు యవ్వనము నూతనమగునట్లుగా మనల్ని నూతనపరుస్తూ మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. అనుదినము మనలను ఈ రీతిగా సంరక్షిస్తూ ఆ గొప్ప రక్షణ చేత మనల్ని అలంకరించి ఉన్నాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగినటువంటి వాడు. ఆయన దీనులను రక్షణ చేత అలంకరించే దేవుడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖన భాగము ఏమిటి? ఆ లేఖన భాగాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎందుకంటే మనము పూర్వము ఏమై ఉన్నామో మనం చూసి ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మన పట్ల మరి ప్రేమామయుడైనటువంటి దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించకుండా తన కృపను మన పట్ల కనపరిచి, తన ప్రేమను మన పట్ల కనపరిచి, మనము పొందవలసినటువంటి శిక్ష యావత్తూ కూడా తన కుమారుడి మీద మోపి, తన ఉగ్రతను అంతటినీ కూడా తన కుమారుడి వైపు మళ్ళించి, మనలను ఉగ్రత నుంచి తప్పించి, ఆయన పొందినటువంటి గాయముల చేత మేలులతో మనల్ని తృప్తిపరిచి, సమాధిలో నుండి మనల్ని విమోచించి, తూర్పునకు పడమరంత దూరముగా మన పాపములను దూరపరిచి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా మనల్ని ప్రేమిస్తూ
ప్రేమిస్తూ ఇప్పటికీ కూడా మనము మట్టి వంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రీతిగా రక్షణ చేత మనల్ని అలంకరించినటువంటి మన ప్రభువును గుర్చినటువంటి ఆ రక్షణ సువార్తను మనము మొదటిగా ఆ రక్షణ కార్యాన్ని బట్టి మొదటిగా దేవుణ్ణి ఆరాధించి ఆ రక్షణ సువార్తను ప్రకటించటానికి కూడా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దావీదు ఏ రీతిగానైతే దేవుణ్ణి ఆరాధించటానికి, తన పట్ల చేసినటువంటి మేలును బట్టి దేవుని ఆరాధించటానికి దినమునకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దేవుణ్ణి ఆరాధిస్తూ గొప్ప ఆరాధికుడుగా, దేవుని ఇష్టానుసారైనటువంటి మనుషుడుగా మారిపోయి ఉన్నాడో, ఆ రీతిగానే మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖన భాగము ద్వారా సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడని దావీదు తన అనుభవంలోంచి మనతో పంచుకున్నటువంటి ఈ మాటల ద్వారా ఆయన కలగజేసినటువంటి గొప్ప రక్షణను మనం కనులారా దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం కనుక, పూర్వం మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకున్నాం, మన పట్ల ఆయన చేసినటువంటి రక్షణ కార్యాన్ని మనం తెలుసుకున్నాం, మన పట్ల ఆయన చూపుతున్నటువంటి కృప ఇప్పటికీ కూడా మన పట్ల తండ్రి వలె మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము మట్టి వంటి వారు మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తూర్పునకు పడమరంత దూరముగా మన పాపాలను పారవేశాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సమాధిలోనికి పోకుండా మన ప్రాణములను విమోచిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మన పట్ల ఆయన అనేకమైనటువంటి ఉపకారాలను చేసి గొప్ప రక్షణ చేత మనల్ని అలంకరించినటువంటి ఈ కారణాన్ని బట్టి మనందరము కూడా దేవుణ్ణి ఆరాధన చేయటానికి, దేవుని స్తుతించటానికి మనందరము కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి యోగ్యమైనటువంటి మనసు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.